గుడికి పోతే ఫస్ట్ దేవుని దర్శనం కోసమే లైన్లు కడతాం. తుర్తిగా కొలుసుకొని మొక్కులు అప్పజెప్పినాక ఆ టెన్క దేవులు ఆడేది ప్రసాదాల కోసం. కమ్మటి లడ్డూలు, పులిహోర, వడలు, తీరొక్క ప్రసాదాలు కొనుక్కొస్తాం. దేవుని ఫోటోలు, చేతి దారాలు, పేలాలు, తీరొక్క మిఠాయిలు బేరం చేస్తాం. గిట్లనే తెలిసినోళ్ళు చుట్టాలకి ఇస్తానికి ఏమైనా గిఫ్టులు కొంటాం. కానీ గీడికి పోతే దర్శనం కాగానే అందరు గిటే పోతుండొచ్చురు పక్క. పైసలిచ్చే ఏటీఎం గాదుల్లో బంగారం ఎండి బిల్లలు ఇస్తది. అది సుత దేవుళ్ళ ఫోటోలతోటి కారట్ గీకొచ్చు, ఫోన్ పే, గూగుల్ పే స్కాన్ చేయొచ్చు. అరగ్రామ్ కాంచి అర్ధ తులం దాకా బంగారు బిల్లలు, అర్ధ తులం కాంచి 5 తులాల దాకా ఎండి డాలర్లు పెట్టిండ్రు. ఏ రోజు రేటు ఆ రోజు మిషన్ మీద చూపిస్తది. ఎంత కావాలనో చూసుకోవాలి, అంతమందం పైకం కట్టాలి. గంతే బంగారం ఎండి బిల్లలు బయటకొస్తాయి. We have got the embossing on the coins of Shankar Chakra Namam. We also have got Balaji's embossing on the coins. తిరుపతి కాబట్టి ఎంకన్న బొమ్మ శంకు చక్ర నామాలు. అదే కడమగుళ్ళ కాడనైతే అక్కడి దేవుళ్ళ ఫోటోలతోటి ఇస్తారట. ఇప్పటికైతే కొండ మీద పెట్టిండ్రు. రేపు కడమ ఆలయాల సుత పెట్టే ఆలోచన చేస్తున్నారట. దేశంలా గుళ్ళకాడ పెట్టిన ఫస్ట్ గోల్డ్ ఏటీఎం ఇదేనుల్లో. తిరుపతి పోతే కమ్మటి లడ్డూలు, దేవుని పటాలు తీరొక్కటి కొనుక్కొస్తారు. ఈ కాంచెలి ఎంకన్న బంగారం ఎండి డాలర్లు సుత పట్టుకరావచ్చు. చూడుర్రి మరి.